అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మీరేమంటారు? అంబటి రాంబాబే కాదండి, అసలు ఆ వైసీపీ పార్టీ అనుచిత వ్యాఖ్యలు మొత్తం ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని రోజా గాని మరి మొత్తం విడుదల రజనీ గాని మరి వాళ్ళకి తారతమ్యం అని తెలియదు, ఇంగిత జ్ఞానం అంతకంటే లేదు. ఏ రాజకీయ నాయకులకైనా ఓందాతనం ఉండాలి ఫస్ట్. ఆ ఓందాతనం అనేది ఒక చంద్రబాబు నాయుడు దగ్గర తప్ప ఎవరి దగ్గర నాకు కనపడతలే నాకు తెలిసి. అసలు వైసీపీలో ఒక్కళ్ళ దగ్గర నైతిక విలువలు అనేది నువ్వు ఎవరికి నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడతారు. అసలు ఆయన వయసు కన్నా ఇలువేయాలగా. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, విభజిత రాష్ట్రంలో 2వ ముఖ్యమంత్రి. ఆయనకి ఏమైనా ఇలువిస్తున్నారా? ఈయన ఏం చేశాడు 5 సంవత్సరాలు? ఏం పీకాడు చెప్పాలంటే ఇవాళ రేపు పట్టింది వాడు చేసిన అరాజకాలు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాజకాలు ఇవాళ రేపు సరిపోతాయి చెప్పాలంటే. రేపు కూడా చెల్లవు. నన్నే తీసిపోయి మేము భూములు ఇచ్చిన రైతుల్ని మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే మమ్మల్ని తీసిపోయి వేడి లేచి జైల్లో పెట్టారు. SC ST అట్రాసిటీ కేసులు పెట్టారు, రేప్ కేసులు పెట్టారు. నువ్వు సొలువులు తెలుస్తా జగన్మోహన్ రెడ్డికి. ఆనంద దృక్పథం జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఆయన మాట్లాడే భాష ఏంటి? ఏ భాష మాట్లాడతాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి నిన్న అంబటి రాంబాబు ఇంటికి పరామర్శించడానికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు అమాయకుడు, ఆయన పొగడాల్సింది పోయి కేసులు పెట్టి వేధిస్తున్నారు అనేది మాట్లాడుతున్నారు. అసలు ఎవరంటే రాజకీయంగా బూతులు తిట్టి జైలు పోయిన ఊరేగింపుగా తీసుకురావటం ఏంది? వైసీపీకి సరిపోయింది కానీ ఎవరికి సరిపాలా? నేను 10 ఊరేగింపు పెడతాను. జైలు పోతే నీచాది నీచంగా 2వ వాడి మొఖం చూడటానికి నాకైతే తలగా ఎత్తబుద్ధి కాదు. జైలు పోతే జగన్ నైజమేదండి. జగన్ నైజం ఏంటి? హత్యలు చేపించడం గానీ హత్యలు చేయించడం గానీ ఈ 2 ఆయనకు నైజం. ఆయన అలజడి సృష్టించడం, ఏదో ఒకటి చేయటం, జనానికి ఏమన్నా కానీ అబద్ధాలు చెప్పడం. లేచిన కానీ ఆయన 130 అబద్ధాలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. కాదని ఎవడ ఉంటే రమణమానండి ఏ గుళ్ళకైనా వస్తారేమో ప్రమాణం చేద్దాం రమణమానండి. ఈ జోగి రమేష్ గాంధీ కానీ వీళ్ళు అయినా సరే ఒట్టెట్టి మాటలు చెప్పడం, చేతుల కర్పూరం పెట్టుకుని కింద పడేయటం ఇది కాదండి కావాల్సింది. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజల బాగోగులు చూడాలి, నైతికంగా మాట్లాడాలి, ఓన్నతనం ఉండాలి. ఆ ఓన్నతనం ఉన్నప్పుడే నువ్వు రాజకీయ నాయకుడు అవుతావు, ప్రజాప్రతినిధి అవుతావు. అలవల సులవలుగా మాట్లాడి గేదకాల కాసేవాడు మాట్లాడితే నువ్వెందుకు రాజకీయ నాయకుడు అవుతా? అసలు నువ్వు ఎవరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అసలు అర్హుడే కాదని నిన్ను ప్రతిపక్ష హోదా తోసి ఆ పెద్ద కలిపారు. నిన్ను మీ పనికి మానాలు మీ పార్టీలో ఉన్నాడు చెబుతారు. ఆ 5 అనిల్ కుమార్ యాదవ్ గారు, అంబటి రాంబాబు గారు, పేరు దాని గారు, పడాల నాని గారు, ఆ విడుదల రజనీ ఒకటి, ఆ రోజా ఒకటి, మీరంతా పనికి మాలినాళ్లేగా. మీరు ప్రజలకు పనికొచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా నేను చెప్పిన పేర్లలో? జగన్మోహన్ రెడ్డి అయితే అసలు పనికేరాడు. పనికొస్తాడని నేనైతే చెప్పుకోవాలా? రాజశేఖరరెడ్డి గారి కడుపును నువ్వు చెరబుట్టావా జగన్మోహన్ రెడ్డి? చెప్పాలంటే ఒక మాటలో మా రాజశేఖరరెడ్డి గారి ఫోటో 10 ఇంట్లో ఉంది. అట్లాంటి ఏ ఇంట్లో ఫోటో లేకుండా చేసావు నువ్వు? నీ దయ వల్ల ఒక ఫోటో కూడా లేదు మా రాజశేఖరరెడ్డి గారిది. నేను కూడా తీసి మొచ్చు మీద పెట్టా ఫోటోలు. దేనికైనా సిగ్గు శరం శివు నెత్తులు లేకుండా మాట్లాడి వందతనం లేకుండా మాట్లాడితే సరిపోయింది అంటున్నా. ఒక మాట మాట్లాడితే ఒక అక్షరానికి $100 బిలియన్ మాట ఉంటుందా? ఏదైనా సరే గుర్తు పెట్టుకోండి. మీరు మీరు విత్తనం నాటారు, రేపొద్దున వృక్షం అవుతుంది, దీన్ని రేపొద్దున మీరు అని భయపెడుతూ మాట్లాడుతున్నాడు. ఎదుటి భయపెట్టి అసలు ఇత్తనం నాటి దేవుడు, చరిత్రలో నాటి దేవుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి. చరిత్రలో నాటింది. అంతమాల కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, మరి తర్వాత తెలుగుదేశం చేసింది. ఇంత అరాజకాలు ఉన్నాయా? వీడు వచ్చి ఎక్కడి అంత అరాజకీయ మొత్తం రాజధాని రైతులు తీసిపోయి ఆదాలు తీసిపోయి పట్టల్లో దన్నా జైలు పెట్ట బేడీ లేపి మొత్తం అరాజకం మొత్తం పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో అరాజకం నేర్పిందే ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో అసలు అలజడి అంటూ అంతమంగా లేనే లేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత. అంటే ఇప్పుడు కల్తీ లడ్డు జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళేమో అసలు జరగలేదు, ఎన్డీటీవీ రిపోర్ట్ కూడా దీని కొవ్వు పదార్థాలు ఉన్నాయని రిపోర్ట్ ఇస్తే దీని ఏమి లేదు అంత బానే ఉంది అది ఇదని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. కావాలని డైవర్ట్ చేయడానికి ఇలాంటి కూడా సృష్టించారంటారా? ఏమంటే దొంగ నేను దొంగతనం చేశానని చెప్తాడా? చెప్పడు కదా. కల్తీ తోటే వచ్చింది ఆ లడ్లు మొత్తం అనుభవిస్తారు. కొడాలి నాని గారు అనుభవించట్లా. అదే నిదానం అన్నదనగానే అన్నం అరగదు. దేవుణ్ణి కించపరిచినవాడు ఎవడైనా సరే నేనైనా సరే చివరికి అనుభవించాల్సిందే. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుని బూతులు తిట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళు బూతులు తినడానికి సంస్కారం మనుషులండి. సంస్కారం లేక ఎమ్మెల్యే అయ్యాడు కానీ నేతడు ఎమ్మెల్యే అర్హుడే కాదాడు. మాట్లాడేవంటే సంస్కారం ఉండాలి, ఒక పద్ధతి మాట్లాడాలి. బూతులు మాట్లాడడం, అమ్మల్ని పిల్లల్ని పెళ్ళాడడం ఇలాంటి సంస్కారం కాదు కదా. ఒక ఉన్నత స్థానం గౌరవం ఉన్నప్పుడు గౌరవంగా మాట్లాడాలి. అలాంటివన్నీ ఏం చేస్తే నిలబెట్టి ఉరి తీయాలండి. నిజంగా అలా తప్పులు వాళ్ళ బూతులు మాట్లాడాలని అరెస్ట్ చేయడం తప్పు అంటారా? అరెస్ట్ చేయడం తప్పు కాదండి. అరెస్ట్ చేయడం కాదు, నిజంగా 10 మందిని పెట్టి ఉరి తీసే వాటి ఉన్నాయి అలాంటి చెత్తనా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నాడు, అంబటి రాంబాబుని ప్రోత్సహించాల్సింది పోయి ఆయన్ని అరెస్ట్ చేశారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? దొంగలు పంచుకుంది ఊళ్ళిపోయినట్టు ఆడే పెద్ద దొంగ, వీడో చిన్న దొంగ. అలా తిరుపతిలో లడ్డూలే కల్తీ చేశారు దొంగ. 10,000 టికెట్ జగన్మోహన్ రెడ్డి 10,000 5,000 తిరుపతికి. వీళ్ళందరూ దొంగ అందరు తయారయ్యి తిరుపతి దేవుడిని కూడా వదలలేదండి వాళ్ళు. మనుషులు అంటారు నిజంగా. ఒక మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి భయపెడతారు. అంటే విత్తనం మీరు నాటే తర్వాత వృక్షం అయ్యిద్ది అది ఇది తర్వాత ఏదైతే అది ఇది మాట్లాడతారు. వచ్చినామంటే మటన్లో మానభంగాలు తప్ప ఏముండవు. నిన్ను ఎవరు నిన్ను అన్నం తినప్పుడు ఓటేడికి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ రెండోసారి మన ఏం చేశాడు? 151 సీట్ ఇచ్చారు నీకు. నువ్వేం గౌరవం ఇచ్చావు? నువ్వు మన 11 సీట్లు పడిపోయావు.
అయిపోయావు, అది నీ సంగతి తెలిసిపోయింది జనాలకి. ఇంక మరి జీవితంలో రాజకీయంలో నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవడమే నువ్వు, సమస్య లేదు. సార్ 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు అలా చేయడం కరెక్టేనంటారు? అసలు చేయకూడదండి అది. ఎవరైనా సరే రాజకీయ నాయకుడు అంతే, ఒక ఉన్నత స్థానంలో మాట్లాడాలి, సాంప్రదాయంగా మాట్లాడాలి, నోటుకు వచ్చినట్టు ప్రలాపం చేయకూడదు కదండి. ఎవరైనా సరే చంద్రబాబు నాయుడే కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరైనా సంస్కారం మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడేసి అమ్మనా బూతులు తిట్టకూడదు కదా. అదేమవుతుంది, ఇప్పుడు అలాంటి వాళ్ళు అలా మాట్లాడితే కింద స్థాయిలో ఏమవుతారు, వీళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు మన పిల్లలకి ఏమిస్తామండి, మన పిల్లలకు కూడా మన సామాన్యం నేర్పాలి. మనం ఎలా ఉంటే మన పిల్లలు ఏం బాగుపడతారా? అంటే సార్ కల్తీ లడ్డుని డైవర్ట్ చేయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఖచ్చితంగానండి. కల్తీ నోటు డైవర్ట్ చేయడానికి అది తెలిసిపోయింది ఆల్రెడీ. ఎవడు దొంగతనం చేశాడు, ఏం చేశాడు. 10,000 టికెట్ అండి డైరెక్ట్ దర్శనానికి జగన్మోహన్ టైంలో. నేను తిరుపతి వెళ్ళిన, తిరుపతి అప్పుడు వెళ్ళాం, అప్పుడు సరే భోజనం బాగుండిదా, ఏదైనా మెయింటైన్ బాగుండిదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తిరుపతి వెళ్ళండి, బంగారులో ఉంది. ఆడు హిందువు కాదు కాబట్టి, ఆడికి హిందీ సామాన్ తెలియదు కాబట్టి, అది క్రిస్టియన్స్ కి పదవి తెల ఉంటది, అలాగే ఉంటది. అమ్మటి రాంబాబు సీఎం చంద్రబాబు గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మీరేమంటారు? దీన్ని ఖండిస్తున్నాం అండి. ఇలాంటి మాటలు అసభ్యకరంగా మాట్లాడి వాళ్ళ పార్టీ ఇంకా దిగజారిపోతుంది. జగన్ అమ్మటి రాంబాబుని పరామర్శించడానికి వెళ్ళి ఒక మాట అంటున్నాడు. ఏమనంటే అమ్మటి రాంబాబుని ప్రోత్సహించాల్సింది పోయి ఆయన మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు, అది అని మాట్లాడుతున్నారు. ప్రోత్సహించడం అంటే ఎట్లే ప్రోత్సహించుకుంటూ పోతే ఎట్టే పోయింది గవర్నమెంట్. అప్పుడు కొడాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏం ఖండించలేక, అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం నోటికి అద్దోదుపు లేకుండా మాట్లాడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎక్కడో కూర్చుంటూ పోయి అవన్నీ ఖండించుకోలేక ఆయన ఏదో ఇంకా వాళ్ళని ఎగదోలుతుంటే పైకి ఇంకా ఏదో చేద్దామని. కానీ ఇవన్నీ జరిగే కాదండి, ఇంకా ఆయన పని అయిపోయింది. అంబటి రాంబాబు అనేవాడు ఏమీ చేయలేడు, కొడాల నాని అనేవాడు ఏమీ చేయలేడండి. ఇవన్నీ వేస్ట్ అండి, వాళ్ళ పని అయిపోయింది. ఇంకా వాళ్ళంతే వాగుతుంటారు. చంద్రబాబు నాయుడు గారి తల్లిని బూతులు తిట్టి వారిని తిట్టాల్సింది పోయి ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటంపై మీరేమంటారు? ఇది 1000 ఏళ్ళు శిక్ష చేశారండి జనాలు. చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడిన దాని వల్లే జగన్మోహన్ రెడ్డి అనేవాడు పత్తా లేకుండా పోయిండు. ఇక రాడు కూడా, రావడానికి అవకాశం లేదు. ఇంకా ఆయన ఏ గొప్ప కింద లేసినా గానీ ఎవరితో తిట్టించినా ఏం చేసినా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేదు. వాళ్ళ పరిస్థితి అంతా ఇంకో మాట అంటున్నాడు జగన్మోహన్, మీరు విత్తనం నాటారు, తర్వాత అది వృక్షం అయ్యి మీ మీదకి వస్తుంది, అది అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ ఆయన కట్టు కథ అండి, ఏదో చెప్తుంటాడు పొద్దుపోక. ఆయన ఏదో కోడి మాంసం ఎక్కువ రేటు అమ్ముతుంది, చేపల మాంసం ఎక్కువ రేటు అమ్ముతుంది, మటన్ తక్కువ అమ్ముతుంది అని చెప్పే వాళ్ళు ఇంకేం చెప్తారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మట్టుకేముంది సార్? ఇప్పుడు తిరుపతిలో లడ్డు కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని వీళ్ళు పక్కదారి పట్టించడానికి ఇలాంటి గొడవలు సృష్టిస్తున్నారంట. అంతే కదండి, దాన్ని మాయ చేయాలంటే ఏదో ఒక గొడవ లేపాలా, ఎవరితో ఒకరు చేయాలా. ఇక్కడ ఏదైనా గొడవ అయిందంటే ఎక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళలో ఏదో గొడవ చేస్తున్నారు, బాంబులు పెడుతున్నారు, తగలు పెడుతున్నారు, కేంద్రం చేస్తే ఇలా అనేస్తున్నారు. గవర్నమెంట్ చేసేది అట్టే ఉంది, వాళ్ళు చేసిన ఉంది. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ఏం చేస్తే బెటర్ అంటారు? కఠినంగా శిక్షించి మళ్ళీ ఈ కనపడకుండా దాకాల నుంచి వాళ్ళని ఎడంగా ఉంచడం బెటర్ అనిపిస్తుంది. మళ్ళీ ఎమ్మెల్యే కావడం మళ్ళీ ఎలాంటి అనేది లేకుండా గట్టిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరన్నా కానీ, ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ. అలాంటి మాటలు మాట్లాడటానికి ఇంకొకటి అవకాశం లేకుండా చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తే ఇవన్నీ జరగకుండా ఉంటాయి. రాజకీయంగా మాట్లాడుకోవాలి కానీ అది అది చేతగానే వ్యవహారాలు చేస్తే అట్లాంటిది రాజకీయంగా కాదుగా. సీఎం చంద్రబాబు తల్లిని అనుచిత వ్యాఖ్యలు చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏమనంటే క్షమాపణ చెప్పాడుగా, దాన్ని ప్రోత్సహించాల్సింది పోయి మీరు ఏంటి ఇలాగా అరెస్ట్ చేస్తున్నారు, అది అని మాట్లాడతారు. దాని మీద మీరేమన్నా? అది క్షమాపణ చెప్పడం అంతా స్టోరీ అండి. ఒక అలజడి లేపాలి ముందు. ఒక అలజడి లేపితే ఆ అలజడిలో అందరినీ ఇలా చేస్తున్నారని చెప్పి చేయటం కోసం చేసిన పని. చంద్రబాబు నాయుడు గారు తిట్టిందని కాదు, వాళ్ళ అమ్మగారిని తిట్టిందని కాదు, అలజడి లేపాలి. ఏదో ఒకటి అలజడి లేపితే ఈ కల్తీ నెయ్యి అనేది డైవర్షన్ చేయటం కోసం వాళ్ళు చేసే కుట్రపూర్వకంగానే అది ఒక భాగం. ఇది ఈ భాగంలోనే ఈ జోగి రమేష్ గాని ఈయన గాని మాట్లాడే మాటలు అంతే తప్ప ఆయన రాండి మా ఇంటికి రండి నన్ను కొట్టండి అని డైరెక్ట్ గా ఆయన చెబుతుంటే పోరా క్షమాపణ చెప్పాడని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఎక్కడ క్షమాపణ చెప్పాడు? నేను అన్నమాట వాస్తవం, అనుకోని ఉండాల్సింది అన్నాడు కానీ క్షమాపణ చెప్పడం అసలు అనిపించింది ఆయన అయితే అన్ని డైవర్షన్ చేయడానికి అండి. ఇది కల్తీని డైవర్షన్ చేయడానికి పాలిటిక్స్ తప్పది. అంబటి రాంబాబు అమాయకుడు అది ఇది అని మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు అమాయకుడు అని ఎవరు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమాయకుడే కదా. అసలు అంబటి రాంబాబు గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమాయకుడే కదా. నాకు సెల్ ఫోన్ అసలు నెంబరే నాకు తెలియదు, నాకు నెంబరే లేదు అని ఆయన డైరెక్ట్ గా అమాయకంగా మాట్లాడుతుంటే ఇక ఏం అమాయకుడు అంత తప్పేముంది దాంట్లో? సార్ ఇప్పుడు ఆయన ఇంకో మాట మాట్లాడు, వృక్షం బీజాలు పోస్తుంది, ఇప్పుడు విత్తనం వేస్తే వృక్షం బీజం వేస్తుంది తర్వాత అది ఇదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీ అధికారంలో దీనికి భయపెట్టే విధంగా మాట్లాడటంపై మీరేమంటారు? అధికారం వచ్చే కొత్త అధికారం ఎవరు శాశ్వతంగా దాని గురించి పక్కన పెట్టాలి. ఆయన నేను 30 సంవత్సరాలు అధికారంలో ఉంటా, 5 సంవత్సరాలు ఏం చేయడం పర్లేదు, మిగతా 10-25 సంవత్సరాలు నా ఇష్టం చేస్తా, అప్పుడు నేనే ముఖ్యమంత్రిని 30 సంవత్సరాలు అనుకోండు ఉన్నాడా. ఇవన్నీ ఉట్టి మాటలు, ఇవన్నీ రాజకీయంగా ఒక మనుగడ దెబ్బతిని ఉండటం కోసం చేసే పనులు తప్ప దాంట్లో నిజమేమో. అంటే ఇప్పుడు సార్ మామూలుగా ఏదైనా సమస్య వస్తే ప్రజలు పోరాడు కానీ వెళ్ళి బూతులు తిట్టే వాళ్ళని పరామర్శించడం అది వాళ్ళకి
జైల్లో పెట్టిన పరామర్శించడంపై ఏమంటారు? పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆ స్థానమే లేదండి. ఇంకా మొన్న అక్కడ జనాల దగ్గరికి పోయి నలుగురిని వాళ్ళని కావాలని వాళ్ళని బోర్దార్చే ప్రయత్నం చేసిండు. ఇక్కడ పోయి ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో అక్కడ చేసిండు. ఇక్కడ ఒకసాట గుంటూరు జిల్లాలో కూడా సేమ్. ఎంతసేపటికి ఆయన ప్రోత్సహించే వాళ్ళు మొత్తం కూడా అది ఒక కాలకేయ సైన్యం అండి. అది కాలకేయ సైన్యం ఎక్కడ ఏదైనా అలా గురించి మాట్లాడతారు అంతే, ఏముండదు. 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు అలాగా బూతులు మాట్లాడిన కరెక్టే అంటారు వైసీపీ వాళ్ళు? అది కరెక్ట్ కాదు. వైసీపీ పార్టీకి అన్ని పట్టింపులు ఉండమండి. అసలు వాళ్ళు ఏదో ఆ రోజు ఏదో వాళ్ళ నాన్నగారి పవర్ అర్థం పెట్టుకొని వాళ్ళ నాన్నగారిని పెట్టి గెలవటం తప్ప వైసీపీ పార్టీలో ఈయనేదో సావిత్రని కాదు, ఈయనేదో గవర్నమెంట్ ని జడ్జాత్రని కాదు ఆయన చేసింది. వాళ్ళ నాన్నగారిని అర్థం పెట్టుకొని గెలిచిండు అంతే. ఇక తర్వాత గెలవడం కష్టం. మళ్ళీ 30 సంవత్సరాలు ఆయనకి మునగాడు ఉండదు. అసలు 30 సంవత్సరాలు మునగాడు అనేది అసలు ఉండదు. కానీ ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి, చూస్తాము మేము కూడా బ్యానర్లు పెడతాము, గవర్నమెంట్ పథకాలు ఏమి ఇవ్వలేదు, ఏం చేస్తారని బెదిరించే విధంగా మాట్లాడుతున్నాడు. దాన్ని ఇప్పుడు బ్యానర్లు పెట్టడం కాదండి. ఇప్పుడు ఒక పిల్లగాడు తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళవి మనం ఎన్నో రకంగా మాట్లాడతాం. ఒకసాట రప్ప జరుగుతుందని బ్యాచ్ వచ్చి మాట్లాడుతుంటే దానికి కూడా సమాధానం కరెక్ట్ చెప్పలేను. ఆయన ప్రతిపక్షంలో ఎలా ఉంటాడు, అసలు ఆయన నాయకుడు ఎలా అవుతారు? అసలు ఇప్పుడు సినిమా డైలాగ్ అది ఇదని మాట్లాడుతున్నారు. సినిమా డైలాగ్ నే అది తప్పే ఉంది అంటుందండి. అసలు అది ఎంత తప్పండి. అసలు అది తప్పులో తప్పు, మాట్లాడడం తప్పు కదా. అది ఇప్పుడు కార్యకర్త అంటే బిడ్డలు లాంటి వాళ్ళు, పిల్లలు వాళ్ళని ఎంత ఇదిగా తప్పు చెప్తే గద్దించుకునే విధానం ఉంటుంది. మొన్న పల్నాడు ఏరియాలో ఏం జరిగింది, ఆయన పర్యటనకి పోతే ఆ గొడ్డలు పట్టుకొని ముందు నుండి నడుతున్నారు. మొన్న ఏం జరిగింది, అక్కడ గొర్రెపోతులు కోసి మీద పోసి చేస్తున్నారు, రక్తం పోసి. ఇది రాజకీయ పార్టీ అంటారా, కాలకీయ పార్టీ అంటారా?